సో ఈ వీడియోలో మనము ఇంతవరకు తెలుసో తెలియకో చేసే తప్పులు చాలా ఉంటాయి. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఆ తప్పులు ఏంటనేది మీరు తెలుసుకొని ఆరోగ్యం అదృష్టాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటగది అన్నది మనము ఆగ్నేయ కోణంలో అంటే సౌత్ ఈస్ట్లో ఉండేలా చూసుకోవాలి. సౌత్ ఈస్ట్ మళ్ళీ 3 రకాలు మనకు: సౌత్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, అలాగే సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయము, తర్వాత దక్షిణ ఆగ్నేయం ఉంటాయి. ఈ మూడింట్లో ఎక్కడైనా మనం వంట పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఆ వంట వండిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డైనింగ్ టేబుల్ మేనర్స్ అనేది వాస్తు బలాన్ని పెంచుతాయి. తూర్పుకు తిరిగి వంట చేయడం అనేది సర్వత్రా శ్రేష్టం. ఎందుకనంటే మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు కాబట్టి తనను చూస్తూ వంట చేసినట్లయితే ఆ ఎనర్జీ అంతా మనకు ఫుడ్లోకి వస్తుంది. మనిషి పోషణ అంతా ఎనర్జీ మీద డిపెండ్ ఉంటుంది. మంచి ఫుడ్ తిన్న వాళ్ళకి జబ్బులు ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు. సో ఈ రకంగా డైనింగ్ టేబుల్ దగ్గర పాటించవలసిన నియమాలు ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే, తినేవాళ్ళు కూడా 2 దిశలకు కూర్చొని తిన్నట్లయితే ఈ ఆరోగ్యం, అదృష్టం, ఐశ్వర్యం నిండుగా వస్తాయి. అవేంటి అని అంటే, ఫస్ట్ తూర్పును చూస్తూ తినడం ఫస్ట్ విషయం. వంట చేయడమే కాదు, తినడం కూడా తూర్పుకు తిరిగి తినడం అనేది బెస్ట్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరానికి తిరుగుతూ తినడం, త్రాగడం. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఈ 2 కాకుండా దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ తిన్నప్పుడు ఆ తిన్న తిండి పోషకాలు మనకు పూర్తిగా అందకపోవచ్చు, లేదా వాటి నుంచి మనకు మన శరీరానికి ఈ వంటకపోవడం, తర్వాత న్యూట్రియంట్స్ అబ్జార్బ్ కాకపోవడం అనేది జరుగుతుంది. దీనికి పక్కా సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే వీటితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైతే మనం కూర్చుంటామో, తినే ఫుడ్డు ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తామో కంపల్సరిగా ఒక ప్రార్థన అనేది కంపల్సరిగా ఉంటుంది. అది ఫుడ్డు పండించిన రైతుకి, అలాగే ఈ ఫుడ్డు మీరు తినేలా చేసిన పరమాత్ముడికి, వీళ్ళిద్దరికీ ఫస్ట్ కంపల్సరిగా చెప్పుకోవాలి, కృతజ్ఞత అని చెప్పుకుంటాం. సో ఇదొకటి. దాని తర్వాత మనము చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో, చేతి వేళ్ల చివర లక్ష్మీదేవి గారు ఉంటారు. సో అమ్మవారు లక్ష్మీదేవి, మనం అన్నము పిసికేటప్పుడు ఇలా తీసుకుని చేసుకోవాలి. చాలామంది ఇలా పిసుకుంటారు అని అంటే అరచేతి నిండా అన్నం అయ్యేలా చూసుకుంటారు. సాధ్యమైనంత వరకు అరచేతికి తక్కువగా తగిలేలా మనం తీసుకున్నట్లయితే పర్లేదు. పిల్లలకు ముద్దలు పెట్టడం అది వేరే విషయం. మీరు ఓన్గా తిన్నప్పుడు సాధ్యమైనంత వరకు అరచేతికి తక్కువ అంటుకునేలా తినడం అనేది ఒకటి. రెండవది, ప్లేట్లో ఎంత అవసరమో అంతే పెట్టుకొని తినడం. అనంటే వేస్టేజ్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు, అనవసరంగా వేస్టేజ్. ఎందుకంటే మన చేతి వేళ్ల నుంచి విదిలించిన మెతుకులతో కూడా ఒక పక్షి కడుపు నింపుకుంటుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడే అని కాదు, ఎందులో కూడా డబ్బు కానీ, ఫుడ్ కానీ, నీరు కానీ, నేచర్ రిసోర్సెస్ కానీ వేస్ట్ చేయకూడదు. ఎందుకనంటే ఇవి తరతరాల వరకు ఉపయోగించుకోవాలి. సో వేస్టేజ్ లేకుండా ఎంత అవసరమో అంతే పెట్టుకోండి. కావాలంటే 2 సార్లు వడ్డించుకోవచ్చు, కానీ ఎంత అవసరమో అంతే ఉండాలి. లాస్ట్కి వచ్చేసరికి ప్లేట్లో ఖాళీగా ఉండాలి అని అంటే వదలకుండా చూసుకోవాలి. ఎంత అవసరమో అంతే పెట్టుకోమని చెప్పింది అందుకే. పదార్థాలు కూడా ఎంత అవసరమో అవే పెట్టుకోవాలి. మన ఫుడ్ సిస్టంలో అద్భుతమైన ఉంది అని అంటే మనకు 3 రకాల గుణాలు బ్యాలెన్స్ అయ్యేటట్లు మన ఫుడ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే నేను చెప్పినట్లు డైనింగ్ టేబుల్ మేనర్స్ మనం పెట్టుకున్నట్లయితే వాస్తు బలం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక రూల్ కూడా ఉందండి. యాక్చువల్గా డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి అని అంటే ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది చాలా పెద్దగా ఉండేది పాతకాలంలో. వంటగదిలోనే వంట వండి అక్కడే కూర్చుని తిన్నట్లయితే శ్రేష్టము, శ్రేయస్కరము, ఇది చెప్పబడింది. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, వడ్డించేవాళ్ళు తినేవాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఇది కూడా సూత్రం చెప్పబడింది. లేదా ముగ్గురుంటే ముగ్గురు అక్కడే కూర్చొని తినాలి. ఆగ్నేయ కోణంలో కూర్చుని తిన్న వారికి ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము ఎక్కువగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ మనకు ఈస్ట్ సౌత్ ఈస్ట్ లేదా సౌత్ ఈస్ట్లోనే మన డైనింగ్ టేబుల్ కవర్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఈ 3 జోన్స్లో ఉండేలా చూసుకోండి. ఎక్కడి నుంచి చూసుకుంటారు? ఇది సెంటర్లో బ్రహ్మస్థానం నుంచి మనం 18 జోన్స్ చూసుకుంటాం కదా, అక్కడి నుంచి ఆగ్నేయ కోణంలో డైనింగ్ టేబుల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు కూడా కనీసం 2 రకాల ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. ఈ ఫ్రూట్స్ మీరు తింటారా లేదా అన్నది ఫర్దర్ నెక్స్ట్ క్వశ్చన్, కానీ ఫ్రూట్స్ కనపడాలి.
యాక్చువల్గా మన పూర్వీకులు ఫలాహారం అనేవాళ్ళు, ఫలాన్ని ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఫ్రూట్స్ ఎప్పుడైతే మనకు కనపడతాయో మన నోట్లో కొన్ని రకాల సెన్సెస్ అనేది డెవలప్ అవుతాయి, దాంతో జీర్ణ రసాలు అనేది బాగా విడుదలవుతాయి అన్నట్టు, దాంతో జీర్ణం బాగా అవుతుంది. దానికోసమని కంపల్సరీగా ఫ్రూట్స్ అనేది ఉండాలి. అలాగే ఏ ప్లేట్స్లో తింటే శ్రేయస్కరము, ఫస్ట్ చూసినట్లయితే మీరు ఖర్చు పెట్టుకొని తినగలుగుతారంటే బంగారు ప్లేట్ కూడా బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ వెండి ప్లేట్ బెస్ట్ అవుతుంది. వెండి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అలాగే నెక్స్ట్ అంటే ఇవి రెండు మెయింటైన్ చేయడానికి ఇబ్బందిగా ఉందని అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పోర్సిలిన్ అంటే పింగాణి పాత్రలు చాలా ఉత్తమంగా ఉంటాయి, ఎందుకంటే అవి రియాక్ట్ అవ్వవు. దీని తర్వాత వచ్చేవి కాపర్, బ్రాస్, ఇత్తడి ప్లేట్లో తీసుకోవచ్చు. కాపర్ ప్లేట్లో అయితే కాపర్ ప్లేట్లో కొన్ని పదార్థాలు రియాక్ట్ అయ్యే ఉంటాయి, అవి మనం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లో మనకి స్టీల్ ప్లేట్ వస్తుంది, దానికంటే వరస్ట్ అంటే అల్యూమినియం ప్లేట్స్. కాబట్టి అన్ని అల్యూమినియం ప్లేట్లలో వేడి పదార్థాలు వడ్డించినప్పుడు మనకు తెలియకుండానే కొంత అల్యూమినియం అనేది రిలీజ్ అవుతుంది. అల్యూమినియము మన శరీరానికి అవసరానికి మించింది ఎక్కువ వస్తే విష పదార్థంగా మనము పరిగణించబడతాయి. అల్యూమినియం పాత్రలోనే వండి అల్యూమినియం పాత్రలోనే తింటే అల్యూమినియం గ్లాసులోనే తాగినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ అల్యూమినియం వస్తే అల్యూమినియం ఆక్సైడ్ అని ఒక పాయిజన్ అవుతుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో నేరస్తులకు, స్వతంత్ర యోధులకు తొందరగా చనిపోవడానికని అల్యూమినియం పాత్రలో పెట్టేవాళ్ళు, అదే తర్వాత ఆనవాయితీగా వచ్చింది. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. స్తోమతను బట్టి ఈ రకంగా మనం స్టీల్ ప్లేట్లు, తర్వాత ఇత్తడి, రాగి, తర్వాత వెండి, తర్వాత బంగారు చేసుకోవచ్చు. మరి వెండి ప్లేట్లలో బంగారు ప్లేట్లలో తింటే అది కూడా వస్తుంది కదంటే ఎస్, మన శరీరానికి వెండి బంగారు కూడా తగిన మోతాదులో తీసుకుంటుంది. మీరు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు ఇచ్చినప్పుడు తరుగు అని తీసేస్తారు. ఎక్కడికి వెళ్తుంది ఆ తరుగు అంటే మైనస్ అవుతుంటుంది. బాడీ మైక్రో పార్ట్స్లో మన శరీరం మీద ఉన్నటువంటి మెటల్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ రకంగా మెటల్స్ తెలుసుకున్నాం. తర్వాత తినిన తర్వాత చాలామంది ప్లేట్లోనే చేతులు కడుక్కునే అలవాటు ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇది అవాయిడ్ చేయాలి. క్లీన్గా చేస్తారు కానీ నీళ్లు పోసి పెట్టాలి. ప్లేటు కడిగేస్తే ఉత్తమం, వెంటనే కడగదు ఇంకా కొంచెం టైం పడుతుందని అంటే ప్లేట్లో నీళ్లు పోసి ఉంచాలి. ఎండిపోయిన ప్లేట్లు అట్టనే పెట్టకూడదు. ఇది కొన్ని అరిష్టాలని తీసుకొస్తుంది. అలాగే వీటితో పాటు చాలామంది వేళ్ళు చేతులు నాకుతుంటారు, అది మంచిది కాదు. ఇది కూడా అరిష్టం, అంటే దరిద్ర హేతువు అంటాం మనం. వేళ్ళు నోట్లో పెట్టుకొని నాకడం, అది ఎప్పుడనంటే తిండి లేనివాడు అది చేస్తాడు. మనం ఎలా బిహేవ్ చేస్తామో అటువంటి పరిస్థితిని యూనివర్స్ మనకు కలగజేస్తుంది. తిండి లేనివాడు చేసినట్లు మీరు చేతులు నాకడం, వేళ్ళు నాకడం చేశారు. కొంతమంది ప్లేట్ కూడా నాకుతారు మరీ ఘోరంగా. కాబట్టి ఇవి మంచి లక్షణాలు కావు. వాటిని ఇంతవరకు మీకుంటే అవి వదిలేసేయండి. ఇది దీని తర్వాత ఫుడ్ తిన్నది అయిపోయిన తర్వాత మనకు పూర్వం నుంచి ఒక అలవాటు ఉంది. ఏంటంటే తాంబూల సేవనం అంటాం, అంటే తాంబూలం తీసుకోవడం, పాన్ అని అంటారు. ముస్లిమ్స్ ఎక్కువగా అలవాటు పెట్టుకుంటారు. తాంబూలం తీసుకున్న వాళ్లకు అనంటే నోరు, మనము పాన్ తిన్న తర్వాత వచ్చే కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రీన్ కలర్, సున్నం కలుపుతారు, వైట్ కలర్, ఈ రెండు కలిసిన తర్వాత రెడ్ కలర్ వస్తాయి. 3 ప్లానెట్స్ అందులో మనకు పాజిటివ్ ఉంటాయి. ఎస్పెషల్లీ మర్క్యూరీ, బుధుడు చాలా పాజిటివ్గా వస్తాడు. కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళందరూ అలవాటు పెట్టుకోవాలి. వ్యాపారం చేసేవాళ్ళు, జనాకర్షణ కావాలనుకునే వాళ్ళు, మంచిగా వాళ్ళ గొంతు మంచిగా అవ్వాలి అనంటే మంచిగా మాట్లాడితే వాళ్ళకి మంచి వ్యాపారం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ పాన్ తినే అలవాటు మొదలు పెట్టుకోవాలి. కాబట్టి ఇవి కంపల్సరీ ఉండాలి. ఇవి కాకుండా ఇంకొక అలవాటు నేను చాలా వరకు గమనిస్తున్నాను, తెలియనప్పుడు చాలామంది చేస్తారు కానీ తెలుసుకున్నాక మారండి. దరిద్ర హేతువు అని అంటాం, అంటే దరిద్రాన్ని తీసుకొచ్చే అలవాటు ఒకటి ఉంది. ఏంటంటే చాలామంది అన్నం తిన్నాక నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కలించుకొని ఆ నీళ్ళు మింగుతారు. ఇది తప్పు. నోట్లో పుక్కలిచ్చిన నీళ్ళు బయటికి రావాలి తప్ప లోపలికి తీసుకోకూడదు. ఇది చాలామందికి నేను గమనించాను. కాబట్టి దయచేసి అలాంటి అలవాటు ఉంటే దాన్ని వదిలిపెట్టండి. బేసిన్ దగ్గరికి వెళ్ళి ఉమ్మేసేయండి. ఎందుకు పుక్కలించాలి? పండ్ల మధ్యన ఏమైనా ఇరుక్కొని ఉంటే చేయడం, అది ఆరోగ్యకరమైన అలవాటే. కానీ పుక్కలించి అవి మింగేస్తారు, అలా మింగకూడదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అలవాటు ఉంటే మనకు దరిద్రహేతు కారణమవుతుంది, ఇది మానుకోవాలి. అలాగే దంతావధానము, చాలామంది ఎంటీ స్టమక్లో కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. బెడ్ కాఫీ, బెడ్ అనేది అస్సలు మంచిది కాదు. ఎర్లీ మార్నింగ్లో బ్రష్ చేయకుండా తాగగలిగేది ఒకటే ఒకటి ఉంది, నీరు తాగొచ్చు.
కాబట్టి నీళ్లు మాత్రమే మీరు తీసుకోవడం మంచిది తప్ప మిగతావేవి కాదు. ఆ మిగతావంతా కూడా బ్రష్ చేసిన తర్వాతనే ఉండాలి. మనకు సనాతన సంప్రదాయంలో కృతజ్ఞత అనేది మనకు బై బర్త్ బై బ్లడ్తోనే వస్తుంది. కాబట్టి వడ్డించిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళను కూడా మనము గౌరవించాలి. సో పండించిన అన్నదాతను, ఈ ఫుడ్ మన లోపలికి వెళ్ళేలా చేసిన భగవంతుడికి వడ్డించిన మహాతల్లులు ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకు కూడా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇవన్నీ ఈ డైనింగ్ టేబుల్ మేనర్స్ మనం పాటించినట్లయితే డెఫినెట్గా మీకు అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనేది మీకు ఆ ఇండ్లు నిండిపోయి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. శివ ఓం.